గడిచిన వారంలో నా చిన్న కుమార్తె ఏదో అల్లరి చేస్తుందని నేను ఒక పని అప్పచెప్పాను. ఏంటా పని అంటే 5 విషయాలు, నువ్వు దేనికి కృతజ్ఞత కలిగి ఉన్న ఒక 5 విషయాలు రాయమ్మా అంటే టకటక పేపర్ తీసుకొని పెన్సిల్ పట్టుకొని రాయడం ప్రారంభించి వాటిలో ఒక మాట ఏమని రాసిందంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ లవ్డ్ అని రాసిందండి. నేను ప్రేమించబడుతున్నాను కాబట్టి నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. నాకు ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ లవ్డ్. ఇంకొక మాట కూడా రాసింది, ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ అ పాస్టర్స్ కిడ్ అని రాసింది. దైవ సేవకుని బిడ్డని నేను అందుని బట్టి నేను చాలా ఆశ్చర్యపోయానండి. నేను అడిగాను, ఏంటి దానికి నువ్వు గ్రేట్ఫుల్గా ఉన్నావా అంటే, అవును కదా మమ్మీ, మరి నేనేమన్నా అబాండెండ్ కిడ్నా అని అడుగుతుంది. నేను ఎక్కడైనా దొరికానా? కాదు కదా, దేవుడు దైవజన్ని ఇంట్లో నన్ను పుట్టించాడంటే చాలా ఆశ్చర్యపోయానండి. కొన్నిసార్లు వీ ఫర్గెట్ దట్ వీ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవాది దేవుని పిల్లలమని మర్చిపోయి చాలాసార్లు మనం ఏదో నా జీవితానికి ఎవరు లేరండి, దేవుడు ఉన్నాడు నీ పక్షంగా, ఇంకెవరు కావాలి? పరలోకపు తండ్రి ఉన్నాడు, శ్రీమంతుడైన దేవుడు, a God who is with you, who promised that he will be with you forever. ఇంత గొప్ప దేవుడు ఉండగా ఇంకేం కావాలి?